కూర్చోవక్కర్లేదు. ఆమె లేని నాడు పురుషుడు చేసిన పూజ దూష్యమవుతుంది. ఎందుకు చేతనో తెలుసా? పూజ ప్రారంభంలో మీరు ఎడం చేత్తో దేన్నైనా ముట్టుకుంటే ఆ పూజ దూష్యమే. ఉపనయనం చేశారనుకోండి, బ్రహ్మచారిగా ఉంటాడు, ఏదో సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనం చెయ్యాలంటే ఆచమనం చెయ్యాలా? ఆచమనం చెయ్యాలంటే ఇలా ఎడం చేత్తో తీసుకుని కుడి చేతిలో వేసుకుని ఓం కేశవాయ స్వాహ అనాలా? అన్నాడు అంటే ఎడం చేత్తో నీళ్లు ఎత్తాడు అంటే వెంటనే దూష్యమైందా లేదా? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహాపురుషుడు, మీకు చాలా దగ్గరేగా తెనాలి అవిని చెందోలు గ్రామంలో ఉండేవారు ఆయన. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి వివాహం జరిగిన రోజు రాత్రి వారు అరుగు మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళ మామగారు వచ్చి ఒక మాట అడిగారు, ఏమో ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నారు. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎందుకు పెళ్లి చేసుకున్నామని పిల్లనిచ్చిన మామగారు అడుగుతాడు, పైగా ఇంతమందిలో అసహ్యంగా లేదు అని ఆయనకి చీకాకు కలిగి వెంటనే మామగారు ప్రాజ్ఞుడు, విద్వాంసుడు, ఎందుకు అడిగాడు ఈ మాట అని ఆయనకి ఉపాసన ఉంది. బాలాదేవి ఆయనకి పలికేది. ఆయన వెంటనే కళ్ళు మూసుకుని బాలాదేవిని మనసులో ప్రార్థన చేశారు. వెంటనే అమ్మవారంది, కుడి చేత ఆచమనం చేయడానికి అని చెప్పు, కుడి చేత్తో ఆచమనం చేయడానికి అన్నారు ఆయన. ఆ మామగారు పొంగిపోయారు. ఎంత ధర్మం మాట్లాడావయ్యా అన్నారు. నాకు వివాహం అయిపోయిన తర్వాత పూజలో నేను వేసుకోకూడదు ఆచమనం. ఇవాళ అదొక అర్థం లేని ఆచారం అయిపోయింది. పూజ చేయించేటప్పుడు కూడా పురుషుడు స్త్రీకి వేస్తాడు, కానీ తన ఆచమనం తాను చేస్తాడు. అలా చెయ్యకూడదు. తానే ఎడం చేత్తో వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు అవుతుంది? తన ధర్మమునకు ఉపకరణం. బ్రహ్మచర్యం దాటాడు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. పూజ ప్రారంభంలో ఆమె వచ్చి తన ఎడమ వైపు నిలబడి ఆచమనీయం వేస్తుంది. ఆచమనం పుచ్చుకున్నాడు, ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇక పూజ అంతా ఆమె పక్కన కూర్చుని ఉన్నట్టే. అందుకే దేశకాల సంకీర్తనంలో ధర్మపత్ని సమేతస్య అని చెప్పేస్తారు. పైగా ఆమె ఉన్నది కనుక కామము ధర్మము చేత ముడిపడుతోంది. అది ఏదో కామము విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి, అసలు లోకమునందు ధార్మికమైనటువంటి సంతానోత్పత్తి ఉండదు, వావివరసలు ఉండవు. కానీ తన యొక్క కామాన్ని ధర్మంతో ముడివేస్తున్నాడు. నాతి చరామి, నేను ఈమెను అతిక్రమించాను అని ఒందరలు అంగీకారం చేసుకుని తన కామాన్ని ధర్మంతో ముడివేస్తే ధర్మమే రాశీభూతమై పత్నీ స్వరూపంతో పక్కకొచ్చింది. ఇప్పుడు ఆయన తేజస్సుని ఆమె భరిస్తే అర్థము ఆయన యొక్క ధర్మము కామము ముడిపడ్డాయి. ఆయన కామము ధర్మము చేత ముడిపడింది. ధర్మపత్ని యందు కామాన్ని ఉంచాడు. ఇప్పుడు ఒక గొప్ప అర్థం వచ్చింది. అర్థము అంటే సమస్తమైనటువంటి సుఖములకు సాధనములను అర్థము అని పిలుస్తారు. డబ్బొక్కటే కాదు అర్థం అంటే. కామం అంటే అన్ని వేళ స్త్రీ పురుష సంబంధమే కాదు. నాకు ఏదో ఒక మంచి పంచె కట్టుకుందాం అనిపించింది అనుకోండి, అటువంటి అంచున్న పంచె కట్టుకోవాలన్న కోరిక కూడా కామమే. కాబట్టి కామము ధర్మంతో ముడిపడింది. ఇప్పుడు ధర్మపత్ని అయింది. ఆమె వలన గొప్ప అర్థం వచ్చింది. సుఖ సాధనములు వచ్చాయి. ఏమిటి? ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఈ కూతుర్ని కన్యాదానం చేశాడు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు ముందు 10 తరాలు వెనక, తనతో కలిపి ఒక తరం, 21 తరాలు తరించే. మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. లోకంలో ఏ వస్తువునైనా దానం చేస్తే చతుర్థీ విభక్తి వేస్తారు. అంటే ఇక ఆ వస్తువు మీద నాకు యాజమాన్య హక్కు ఉండదు. దాన్ని చూసినా నేనిచ్చానన్న భావన నాకు రాకూడదు. నేనెవరికో ఒక మంచి గండభేరుండం అంచున్న పంచెనిచ్చాను. ఆయన ఆ పంచె కట్టుకుని మరనాడు వచ్చారు. నేను చూసి నేనిచ్చిన పంచే బాగుంది ఆయనకి అనకూడదు. నేను ఇచ్చేశాను, వదిలిపెట్టేయాలంతే. దాన్ని ఇంకా నేనిచ్చానన్న భావన ఉండకూడదు. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు వ్యవహారం రీత్యా కన్యాదానం అంటారు, కానీ ఆడపిల్లని దానం చెయ్యడం అంటే చతుర్థీ విభక్తి వెయ్యరు. అందుకే ఆడపిల్ల మీద ధార్మికమైనటువంటి హక్కు, ఆ కుటుంబంలో సభ్యత్వం పుట్టినింటి యందు ఆడపిల్లకి ఎప్పుడూ ఉంటుంది. నాకు చూడాలనుందయా, ఒక 10 రోజులు నా కూతుర్ని తీసుకెడతాను అని అడిగే అధికారము కన్న తండ్రికి ఉన్నది. వద్దు అని అనే అధికారం భర్తకి కాని అత్తమామలకి కాని ఎవ్వరికీ శాస్త్రంలో లేదు.
తండ్రికి తల్లికి తోబుట్టువులకు ఆ అధికారం ఉంటుంది. ఇంకా నేను యథార్థం చెప్పవలసి వస్తే, తండ్రి ఇంట శోభన కార్యం అవుతోందనుకోండి, ఒక మంగళప్రదమైన కార్యం ఏదో అవుతోంది, అల్లుడి గారి మీద ఉన్న గౌరవం చేత ఆహ్వానం చేస్తారు తప్ప ఆహ్వానం చెయ్యకపోయినా సరే కూతురు అల్లుడు వెళ్ళవలసిందే. ఎందుకో తెలుసా? నేను చెప్పట్లేదు ఈ మాట. దక్షయజ్ఞం విషయంలో పార్వతీదేవి పరమశివుడితో చెప్పింది, ఏం శంకరా మీకు తెలియని విషయమా? మీకు తెలుసు కదా, అనయము పిలువకయుండన్ చన అనుచిత మందువేని జనక గురు రాజ సుహృద్ గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది. కొందరి ఇళ్లకి పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరింటికి వెళ్ళాలి అంటే జనక, ఓ శివ, మా నాన్న దక్ష ప్రజాపతి పిలవలేదని అలక, పిలవకపోయినా ఆడపిల్ల అల్లుడు వెళ్ళాలిగా, మీకు తెలియని ధర్మమా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. అటువంటి మీకు తెలియదా? వెళ్ళాలి కదా. జనక జననాయక రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు యొక్క ఇంట్లో శుభకార్యం జరిగితే పిలుపక్కర్లేదు, వెళ్ళాలి. సుహృద్ మంచి స్నేహితుడు, మనసిరిగిన స్నేహితుడు, ఆ స్నేహితుడు పిలవక్కర్లేదు, ఆయన ఇంట్లో శుభకార్యం వెళ్ళాలి. గురువు గారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, పిలవక్కర్లేదు, వెళ్ళాలి. చనుచుందురు పిలవకున్న సజ్జనులధిప, పిలవకపోయినా వెడతారు కదా. శంకరా మీకు తెలియదా అని అడిగింది. అందుకే చతుర్థి విభక్తి వెయ్యరు కాబట్టే ఆడపిల్లని కన్యాదానం చేసిన ఆమె యొక్క ఉత్తమమైన నడవడి చేత ఆమెని కన్న తల్లిదండ్రులు కూడా అభ్యున్నతిని పొందుతున్నారు. 2 వంశాలు తరిస్తున్నాయి. కన్యాదాన సమయంలో 21 తరాలు తరిస్తున్నాయి. ఇంత పుణ్యాన్ని మూట కట్టి పెట్టి ఇవ్వగలిగినటువంటిది, ఆప్యాయతకి రాశీభూతమైనటువంటిది లోకంలో ఎవరు అంటే ఒక్క స్త్రీ మాత్రమే, ఆడపిల్ల మాత్రమే. అంత వైభవం నిజానికి పురుషుడికి కట్టపెట్టలేదు. ఇంకా నేను మాట్లాడవలసి వస్తే, ఆమెని వివాహం చేసుకుని ఆమె యందు తన కామాన్ని ధర్మంతో ముడివేసి ప్రవర్తింపచేశాడు కనుక అర్థాన్ని పొందుతున్నాడు. అర్థం అంటే ఇందాక నేను మీతో మనవి చేసి ఉన్నాను, సమస్త సుఖములకు కారకమైనటువంటి సాధనములు. కొడుకు కూతురు, కూతురు పుట్టింది, తాను కన్యాదానం చేశాడు, తన 21 తరాలు తనతో కలిపి తరిస్తున్నాయా లేదా? ఇప్పుడు తరించడానికి కారణం ఆడపిల్ల పుట్టినందువల్లేనా? ఆ ఆడపిల్ల ధర్మపత్ని వల్లనేనా వచ్చింది? 2. అటువంటి గృహిణి, అటువంటి ఇల్లాలు కొడుకుని కనిచ్చింది. ఇచ్చింది కాబట్టి మనసుకి ఒక భరోసా ఉంది. ఏమిటా భరోసా అంటే అది 3 రకాలుగా ఉంటుంది ఎంది శాస్త్రం. ఒకటి, ఇహమునందు తాను శరీరాన్ని వృద్ధాప్యాన్ని పొందితే ఆ కొడుకు భుజం మీద చెయ్యి వేసుకుని కొడుకుతో కలిసి సభలోకి వెడుతుంటేట తండ్రి తనకి పౌర సన్మానం చేసినట్టు సంతోషిస్తాట. నేను పెద్దవాణ్ణైపోయినా నా కొడుకు నన్ను వాహనంలో తీసుకొచ్చి చెయ్యి పట్టుకుని నేను భుజాం మీద చెయ్యి వేసి ఆసరా తీసుకుంటే, నాన్నగారండి ఇక్కడ కూర్చుని వినండి, నేను మీ పక్కనే ఉంటా, దాహం వేస్తే చెప్పండి మంచినీళ్ళు ఇస్తాను, అయిపోయాక నేను తీసుకెళ్లి మళ్ళీ కారు ఎక్కించి తీసుకెడతాను, ఎప్పటి నుంచో ఆయన వస్తే ప్రవచనం వినాలనుకున్నారు కదా నాన్నగారు అని తీసుకొస్తాట. అలా కొడుకు తీసుకొస్తే తండ్రి పొంగిపోతాట. అందుకే పుత్రగాత్ర పరిష్వంగం. కొడుకుని కౌగిలించుకోవడం తండ్రికి అంత సంతోషం. తన కొడుకు పెరిగి పెద్దవాడవుతుంటే అంత ఆనందపడిపోతాట. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే, ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన అన్ని విధాలా గొప్పవాడు, ఇక ఆయనకి సత్కారం చేయడం సాధ్యం కాదు. ఆయనకు ఓ శాలువా కప్పినా తక్కువే, ఓ బిరుది ఇచ్చినా తక్కువే. అసలు ఆయనకి దాని మీద కోరిక ఉంటే కదా దానివల్ల సంతోషిస్తాడు అనడానికి. అటువంటి వాడికి సత్కారం ఎలా అని అడిగారు. అటువంటి వాడికి సత్కారం లోకంలో ఒక్కటే ఉంది, ఆయన కొడుకు చేతిలో ఓడిపోవడమే. పుత్రాజిచ్చేత్ పరాజయం అంటారు. అందుకే ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు, ఆయన సభలోకి వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయనని కాదని నిలబడగలిగిన ప్రజ్ఞ ఎవ్వరికీ ఉండదు. శాస్త్రమునందు అంతటి నిష్ట కలిగినటువంటి వాడు. కానీ ఇంత గొప్పవాడికి నిజమైన సత్కారం ఏది? ఆయనకి వేసిన గండపెండేరాలో, ఆయనకి వేసిన సింహతలాటాలో, ఆయనకి వేసిన స్వర్ణ కంకణాలో, ఆయనకి కప్పిన దుశ్శాలువాలో, ఆయనకి ఇచ్చినటువంటి పంచెల చాపులో, ఇచ్చిన సన్మాన పత్రాలో, ఇచ్చిన బిరుదులో కావు.
ఆయన కడుపున పుట్టినటువంటి కొడుకు కూడా విద్వాంసుడై ఒకనాడు తండ్రి చెప్పిన సిద్ధాంతం వంక చూసి, నాన్నగారండి ఏమనుకోకండి, మీరు చెప్పిన దానికన్నా కూడా గొప్పగా చెప్పచ్చు, ఇలా చెప్తే నాన్నగారు ఇంకా పూర్ణత్వం ఉంటుందా ఉండదా, మీరు చెప్పిన దాంట్లో కించిత్ దోషం వస్తోందా రావట్లేదా అని కొడుకు అన్నాడు అనుకోండి. అప్పుట తండ్రి ఆనంద బాష్పాలు కారుస్తాట, అబ్బా వీడి చేతిలో ఓడిపోయాను రా, ఇటువంటి కొడుకు పుట్టాడనుకుంటాడు. అందుకే శంకరుడిని ఎలా ఓడించడం, ఆయన అన్నిటికీ ఆధారం ఆయనే. ఆయన సత్కారం పొందాలి అంటే అటువంటి కొడుకు పుట్టాలి. సుబ్రహ్మణ్యుడు ప్రణవానికి అర్థం అంత గొప్పగా చెప్పాడు. సుబ్రహ్మణ్యుడు అంత బాగా చెప్తే వీడి చేత నేను సత్కారమును పొందాను, ఇవాళ నాకన్నా బాగా చెప్పాడని శంకరుడు అంతటి వాడు సంతోషించాడు. కొడుకు మాటలు విని కొడుకు యొక్క ప్రాజ్ఞతకి పరమశివుడంతటి వాడు పొంగిపోతే సామాన్యుడైన నరుడి గురించి చెప్పడానికి ఉంటుంది. అందుకే అటువంటి కొడుకు వలన సంతోషాన్ని పొందేవాడు ఎవరంటే ఆ తండ్రి. విశేషించి ప్రాణోత్క్రమణ వేళలో 1,00,000 తేళ్లు కుట్టిన బాధ కలుగుతుందిట. కొడుకు తొడ మీద తల పెట్టుకుని ఆ కొడుకు శరీరాన్ని వాడి యొక్క చెయ్యి పట్టుకుని తండ్రి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఈ బాధ అంతా ఉపశమనం పొందుతుందిట. కొడుకు ఒళ్ళో శరీరం మొదలడం కాశీపట్టణంలో శరీరం మొదలడంతో సమానం. తన శరీరంలోంచే వచ్చినవాడు ఆత్మ వైపుత్రనామాసి అంటుంది శాస్త్రం. తన యొక్క ఆత్మ బయట మళ్ళీ ఇంకొక రూపాన్ని పొంది తిరిగితే అదే కొడుకు. అలా ఇచ్చినది ఎవరు? ఆ ఇచ్చిన పిచ్చి తల్లుందే ఆవిడ తన భర్త అలా సంతోషపడుతుంటే నా చెయ్యి పట్టుకున్నందుకు, నా మెడలో మంగళసూత్రం కట్టినందుకు, అదిగో ఆయనకి వృద్ధాప్యంలో ఆసరాగా భుజం మీద చెయ్యేసుకునే మంచి కొడుకుని కనిచ్చాను అని పొంగిపోతుందిట. ఈవిడిని సభకి తీసుకెళ్ళక్కర్లేదు, భర్తని తీసుకెళ్ళాడు, ఈవిడ పొంగిపోతుంది ఇంట్లో. ఆఖరణ తండ్రి శరీరానికి ఆనంద హోమం చేసి గయా శ్రాద్ధం పెట్టి ఉన్నత గతులు కల్పించగలిగినటువంటి పుత్రుణ్ణి కనిచ్చేది ఎవరు అంటే ఆ తల్లి, ఆ స్త్రీ. అటువంటి స్త్రీ కారణంగా పురుషుడు అభ్యున్నతిని పొందుతున్నాడు శాస్త్రంలో. అందుకే నిజంగా స్త్రీయా పురుషుడా అని ఆలోచిస్తే పురుషుని కన్నా స్త్రీ యొక్క వైశిష్ట్యమే గొప్పది. అంతేకాదు ఆమె ధర్మపత్ని. అందుకే ఒక వ్యక్తి శాస్త్రం బాగా తెలుసున్నవాడు భార్య చనిపోతే ఏడుస్తూ ఒక మాట అన్నాడు, ఇహమునందు సుఖము లేదు, పరమునందు పుణ్యము లేవు, రెండూ మూట కట్టి పట్టుకుపోయావే అన్నాడు. గృహిణి గృహముచ్యతే అని శాస్త్రం. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలు, సిమెంటు, ఫ్యాన్లు, ఏసీలు ఇవి కావు. ఎన్ని ఉండనివ్వండి, ఏవి లేకపోనివ్వండి, ఎంత బడలిపోయినా ఇంటికి వెళ్ళేటప్పటికీ అబ్బా అలసటగా ఉంది పడుకుంటాను అంటే అలా పడుకోకండి, నా మాట వినండి. ఒక్క అరటిపండు తిని మజ్జిగ తాగి పడుకోండి. మీరు అలా ఖాళీ కడుపుతో పడుకుంటే మీకు కడుపులో మంట పెడుతుంది, మర్నాడు మీరు ఇబ్బంది పడతారు. తినేస్తావు అనుకో పట్టుకుని అంటే మీరు ఏమైనా అనండి, ఒక్క అరటిపండు తినండి అని గబగబా అరటిపండు ఒలిచి తీసుకొచ్చి అరటిపండు పెట్టి మజ్జిగిచ్చి పడుకున్న తర్వాత తాను తిందో తినలేదో పడుకునేటటువంటి పరిపూర్ణమైన ప్రేమ కలిగి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేటటువంటి ఆ ఇల్లాలు ఇంట్లో లేనినాడు అసలు ఆ పురుషుడికి ఆ ఇంటికి వెడితే ఎంత, వెళ్ళకపోతే ఎంత, ఏముంది ఆ ఇంట్లో కనుక. ఆ ఇంట్లో ఏసీల వల్ల ఒంటికి చల్లతనమేమో కానీ మనసుకి చల్లతనమే ఉంది. అహరహం తన కోసమని బ్రతికేది ఎవరైనా ఉంటే ఆమె లేనినాడు పురుషుడికి జీవితమే లేదు. ఆమె లేనినాడు ఏ ధర్మకార్యం చెయ్యడానికి కూడా అధికారం లేదు. ఎందుచేత అంటే ఎటువంటి అధికారాన్ని పొంది ఉండడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ధర్మపత్ని జీవించి ఉన్నదనుకోండి ఉత్తరీయం ఎడమ భుజానికి తగలచ్చు, ధర్మపత్ని లేదనుకోండి ఉత్తరీయం ఎడమ భుజానికి తగలకూడదు, ఒక్క కుడి భుజానికి తగలాలి. ఒక్క కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుని కూర్చున్నాడు అనుకోండి సభలో, నన్ను పిలవవద్దు అని చెప్పినట్టు. నేను అమంగళకరుణ్ణి, నాకు యజ్ఞం చేసే అధికారం లేదు, నాకు యజమానిగా కూర్చునేటటువంటి అర్హత లేదు, నేను ఒక వ్రతం చెయ్యడానికి పనికిరాను, ఆఖరికి నా కడుపున పుట్టినటువంటి కూతుర్ని కన్యాదానం చేయడానికి కూడా నాకు అర్హత లేదు. ఎందుచేత అంటే నాకు ధర్మపత్ని లేదు. ధర్మపత్ని లేని కారణం చేత నేను ఏ పుణ్యకార్యాన్ని ఆచరించలేను.
అని చెప్పడానికి కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుంటారు. ఎడమ భుజానికి ఉత్తరీయం తగులుతోందనుకోండి, దాని అర్థం ఏమిటంటే నేను మంగళప్రదుడను, యజ్ఞాధికారం కలిగిన వాణ్ణి, నేను ధర్మపత్ని సహితుడను. ఇప్పుడు నాకొక్క మాట చెప్పండి, ఆమె కాని లేకపోతే తన కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చేయడానికి కూడా తనకి అధికారం లేదు. పుణ్యాన్ని మూట కట్టి పట్టుకుపోయిందా లేదా? అందుకే ఆమె ఇల్లాలు అన్నారు. ఇల్లాలు అంటే సమస్త ఐశ్వర్యమునకు ఆమె అధికారిణి. పురుషుడి యొక్క ఉద్ధరణకు కూడా శాస్త్రమనందు ఆమెది. ఒకవేళ ఆమె ఏ కారణం చేతనైనా అనారోగ్యంతో మంచంలో ఉందనుకోండి, అప్పుడైనా సరే పురుషుడికి అధికారం ఉంది. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుని ఆమె ఉన్నది, ప్రాణంతో ఉంది, శరీరం ఉంది, ఆమె మంచంలో ఉంది. ఒక రవికిల బట్ట తీసుకొచ్చి బొట్టులో పెట్టుకుని ఆయన యజ్ఞం చెయ్యొచ్చు. అసలు ఆమె లేదు, ఈయనకి అధికారం లేదు. ఇప్పుడు చెప్పండి, ఇహమునందు శాంతి కాని, పరాన్ని పొందడానికి పుణ్యం కాని ధర్మపత్ని లేకుండా సంభవమా? సాధ్యం కాదు. సనాతన ధర్మంలో ఆ దంపతుల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది. అందున స్త్రీ యొక్క విశేషం అంత గొప్పగా ఉంటుంది. అందుకే వివాహం అయిపోయిన తరువాత ఆ అగ్నికార్యం చేసేటప్పుడు పురుషుడు భార్యను ఉద్దేశించి కొన్ని విషయాలు అడుగుతాడు. నువ్వు ఎప్పుడూ జుత్తు విరబోసుకుని నాకు కనపడకుండదువుగాక. జుత్తు చివర ముడి ఉన్నది అంటే మంగళప్రదురాలు అని గుర్తు. నువ్వు జుత్తు విరబోసుకుని నాకు కనపడకుండదువుగాక. నువ్వు గుండెలు బాదుకుని ఏడుస్తూ నాకెన్నడూ కనపడకుండదువుగాక. నీవు 10 మంది పిల్లల్ని కని నన్ను 11వ కొడుకుని చేసుకో అని అడుగుతాడు. అంటే ఏమిటి దాని అర్థం? భార్య పురుషునికి శాంతి స్థానం. పురుషుడు ఎన్ని ఆటుపోట్లుకి గురి కానివ్వండి, అసలు పురుషుడి యొక్క శాంతి అంతా ఎక్కడుంటుంది అంటే స్త్రీ చేతిలో ఉంటుంది. నేను ఈ మాట ఏదో ఉత్తినే చెప్తున్నాను అనుకోకండి. అందుకే అగ్నిసాక్షిగా అడుగుతాడు ఈ మాట. 10 మంది కొడుకులు పుట్టారు. ఆయన బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి కష్టపడి ద్రవ్యార్జన చేసి తీసుకొచ్చి పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ఈ పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు, లోకంలో ఎంతో కీర్తిని సముపార్జించారు, మంచి ఐశ్వర్యాన్ని పొందారు. ఈయనకి సహస్రశత దర్శనోత్సవాలు అవుతున్నాయి. 10 మంది కొడుకులు, 10 మంది కోడళ్ళు, మనమలు, మునిమనమలు ఇంతమంది వచ్చారు. అందరినీ కూర్చోబెట్టుకుని చక్కగా సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఏదో ఎవరితోనో ఓ కొడుకుతో మాట్లాడుతూ ఏదో విషయంలో అబ్బాయి అలా చేయకరా, ఇలా చెయ్యి అన్నాడు. ఆ పిల్లవాడు అన్నాడు, నాన్నగారండి పెద్దవాళ్ళం అయ్యాం కదా, మాకు తెలీదా ఎలా చేయాలో? ఎందుకండి ఇంకా మీకు ఈ విషయాలన్నీ, మీరు ఇవి వదిలిపెట్టేసేయండి, కృష్ణారామ అనుకోండి, భగవద్గీత చదువుకోండి. ఆ రోజుల్లో మీకు ఎలాగో ఖాళీ లేదు, మమ్మల్ని పెంచి పెద్ద చేశారు, ఇప్పుడు కూడా ఎందుకంటే మీకు గొడవ, రామాయణం చదువుకోండి కాసేపు అన్నాడు. పెద్ద ఆయన ముఖం చిన్నబుచ్చుకొని పెరట్లోకి వెళ్ళి చెట్టు కింద కూర్చుంటాడు, కుర్చీ వేసుకుని గుడుక్కర్ర పక్కనెట్లు. అందరూ వచ్చి భోజనానికి కూర్చొని అమ్మ నాన్నగారేరి నాన్నగారేరి అంటే ఈయన ఒక్కడు చెట్టు కింద కూర్చుంటాడు పెరట్లో. ఆవిడ వచ్చి పిలుస్తుంది, రండి భోజనానికి, పిల్లలు చూస్తారు. నేను రాను. ఎందుకు రారు? నేను రాను, నాకు ఆకలి ఇట్లేదంటాడు. ఆమెకి తెలియదు సహధర్మచారిని ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక కొడుక్కి మంచి మాట చెప్తే వాడు ధిక్కరించి మాట్లాడాడు. నాకెందుకు వీళ్ళతో 2 రోజులు పోయేవాళ్ళు, పోని నాకేం ఆకలి లేదంటే. ఇలాగే కదూ పిల్లల్ని పెంచినప్పుడు 10 మందికి స్నానం చేయించేటప్పటికీ పెద్దవాడు మళ్ళీ మట్టి పోసుకుని మళ్ళీ వస్తాడు. అన్నం పెడుతుంటే పెంకితనంతో ప్రవర్తిస్తారు. ఇంతమంది పెంకితనాన్ని భరించి 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 ఈ పిల్లల్ని పెద్ద చేశావు. ఇప్పుడు నాకు పెంకితనం వచ్చింది, ఇంతమందిని పెంచి పెద్ద చేశాననేటటువంటి అభిమానం చేత. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంటికి పెద్ద ఆయన మీకే బుర్ర లేకుండా ఇలా కోపం పెట్టుకుంటే నేనించి అని నువ్వు వెళ్ళి వాళ్ళతో తినీకే. నన్ను 11వ కుమారుణ్ణి చేసి లాలించు, ఆ వయస్సులో నన్ను వదిలిపెట్టే కుసుమా. అప్పుడు వచ్చి ఆ పిల్లల్ని ఎలా అనునయంతో నువ్వు గారాబంగా పెంచావో అలాగే నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరే కదా 10 మందిని పెంచి పెద్ద చేశారు, వాళ్ళతో ఎప్పుడు అనేవారా, ఒరే ప్రతిరోజు ప్రశాంతంగా రామాయణంలో 10-11 సర్గలు చదువుకుంటూ 24,000 శ్లోకాలు టీకా తాత్పర్యంతో చదువుకోవాలనుందిరా,
మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో ఈ ద్రవ్య సముపార్జనలోనే జీవితం అయిపోతోందిరా, ఎప్పుడు ప్రశాంత పడతానో, ఎప్పటికి మీరు వృద్ధిలోకి వస్తారో. నాన్నగారండి ఇంకా మీకు ఈ విషయాలు ఎందుకు, హాయిగా రామాయణ భారత భాగవతాలు చదువుకోండి అని మీరు ఎప్పుడు అంటారో అని మీరు అంటుండేవారా లేదా? ఇప్పుడు వాళ్ళు అలాగేనా ప్రయోజకులయ్యారు? మీరు కోరుకున్నట్టేనా అయ్యారు? మీరు అలా కోరుకున్నారనేనా వాడు ఆ మాట అన్నాడు? నాన్నగారండి పెద్దవాళ్ళం అయ్యాం కదా, మీరెందుకు సతమతం అవుతారు, మేము చూస్తాం కదా, మీరు హాయిగా రామాయణం చదువుకోండి నాన్నగారు అన్నాడు. ఏమండి, మీరు పెంచిన పిల్లలు ఇంత వృద్ధిలోకి వచ్చారని సంతోషించక అలిగి మూతి ముడుచుకొని ఇక్కడ కూర్చుంటే, ఇంటికి వచ్చిన పిల్లలు నాన్నగారు మనం ఏదో అన్నామని భోజనం చేయలేదని చిన్న బుచ్చుకొని వాళ్ళు అన్నం తినకుండా లోపల కూర్చుంటే, ఇన్నాళ్ళకి మళ్ళీ ఇంతమంది పిల్లలకి అన్నం పెట్టచ్చని చెప్పి వండుకున్న పదార్థాలు ఏమైపోతాయి, చాలండి సంబరం మీరు మీ అలకాను అని చెయ్యి పట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే మళ్ళీ చక్రవర్తిలా మురిసిపోయి పిల్లలతో అన్నం తింటాడు. నన్ను 11వ పిల్లాన్ని చేసుకుని నువ్వు లాలించు సుమా, నన్ను 11వ కుమారుణ్ణి చేసుకో అంటాడు. అసలు పురుషుడికి శాంతి స్థానం ఏది? స్త్రీయే. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలించండి. సీతమ్మ తల్లి పక్కన ఉన్నంత కాలం ఎన్ని ఇడుములు రానివ్వండి రాముడు తట్టుకున్నాడు. రాజ్యాద్భ్రంశ వనే వాస సీతో నష్ట హతో ద్విజ ఈదృశీయం మమావస్థ నిర్దహేదపిపావక అన్నాడు. రాజ్యం పోయింది, బెంగపెట్టుకోలేదు. తండ్రి మరణించాడు, బెంగపెట్టుకోలేదు. అరణ్యవాసం చేశాడు, బెంగపెట్టుకోలేదు. రాక్షసులు వచ్చి మీద పడ్డారు, బెంగపెట్టుకోలేదు. ఎన్నో కష్టాలు వచ్చాయి, బెంగపెట్టుకోలేదు. సీతమ్మ కనపడలేదు, రాముడు రుద్రుడైపోయాడు. అప్పటి వరకు చెయ్యని వాడు రావణ సంహారం చేశాడు, రాక్షసుల తుద ముట్టించాడు. అంటే అసలు నిజానికి రాముడు శ్రీరాముడిగా సీతమ్మ వలన అంత శాంతిని పొందాడు. అందుకే సుమంత్రుడు తిరిగి వచ్చిన తరువాత దశరథ మహారాజు గారు కౌసల్యాదేవి అడిగితే సీతారాములు ఎలా ఉన్నారు అంటే ముందు సీతమ్మ గురించి చెప్పాడు. బాలేన రమతే సీత బాలచంద్ర నిబానన రామ రామే హ్యధీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. ఆ సీతమ్మ పక్కన నా భర్త రాముడు ఉన్నాడు అని చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటోంది. అంత సంతోషంగా ఉంది. భార్య అంత సంతోషంగా ఉంటే రాముడు అంత సంతోషంగానూ ఉన్నాడు. స్త్రీ పురుషుడి యొక్క శాంతికి కారణమవుతుంది. ఆమె యొక్క పరిణతి, ఆమె యొక్క ఉపాసన ఈ దేశంలో, ఈ ధర్మంలో ఒక అద్భుతం. మీరు ధర్మము అనేటటువంటి మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి ఉండదు. ధర్మము అంటే సాధారణంగా లోకంలో వ్యవహారంలో ఏమిటంటే ఏదో అలా పాపం ఒక దీనుడు కూర్చుంటే జేబులోంచి తీసి ₹1 ఇస్తే ధర్మం చేశాడనుకుంటుంటారు. కాదు. ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఎలా ప్రవర్తించమని పరమేశ్వరుడు వేదంలో చెప్పాడో తెలుసుకుని పట్టుకుని అలా ప్రవర్తించడానికి ధర్మము అని పేరు. అందుకే ఏది ధర్మము అని చెప్పడానికి అధికారి ఎవరు అంటే వేదం ఒక్కటే. వేదము తర్వాత మళ్ళీ అటువంటి అధికారమును పొందినటువంటిది స్మృతి. స్మృతి తర్వాత పురాణము, పురాణము తర్వాత శిష్టాచారము, శిష్టాచారము తర్వాత అంతరాత్మ. ఈ 5 ప్రమాణములు. 6వ ప్రమాణం ధర్మం చెప్పడానికి లేదు. అటువంటి ధర్మం ఏది ఉన్నదో అటువంటి ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు తనకి దేశకాలముల యందు ఏది విధింపబడిందో దాన్ని అవతల వారితో ప్రమేయం లేకుండా చేస్తారు. అప్పుడు ధర్మం అవుతుంది. అందుకే ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు. సత్యము మార్పు లేకుండా ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మనం చలనచిత్రాన్ని చూడ్డానికి వెడతాం. చలనచిత్రం అంటే సినిమా చూడ్డానికి వెడతాం. వెనక ఒక తెర ఉంటుంది. ఆ తెర ఏ మార్పు ఉండదు. 50 సంవత్సరాల పాటు ఆ సినిమా హాల్ అలాగే ఉన్నా, అందులో ఇప్పటికి 7,000 సినిమాలు వేసినా ఎంతో మంది ఏడిచిన వాళ్ళు ఉన్నారు, నవ్విన వాళ్ళు ఉన్నారు, సంతోషించిన వాళ్ళు ఉన్నారు, చీదిన వాళ్ళు ఉన్నారు, దగ్గిన వాళ్ళు ఉన్నారు, పరమానందంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినా కథలు మారాయి, పాత్రలు మారాయి, ఉద్వేగాలు మారాయి, కానీ తెర మాత్రం అలాగే ఉంది. సత్యం అంతే. సత్యము మారదు. మారని దాన్ని సత్యం అంటారు. మారిపోయే దాన్ని ధర్మం అంటారు. మారిపోయే ధర్మాన్ని శాస్త్రవిహితంగా ఎవడు పట్టుకున్నాడో వాడు మారని సత్యముగా మారిపోతాడు. అదే మోక్షం. ధర్మము దేని మీద ఆధారపడి మారిపోతుంది?
అంటే దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము ఈ నాలుగిటిని బట్టి మారిపోతుంది. ఒక దేశంలో ఉన్న ధర్మం ఇంకొక దేశంలో ఉండదు. ఉదాహరణకి ఇక్కడ ఉన్నాననుకోండి, వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. నేను శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నాను అనుకోండి, గోచి పోసి పంచె కట్టుకుని చొక్కా బనీను తీసేసి ఉత్తరీయం భుజాల మించి వేసుకుని అభిషేకం చెయ్యాలి. నా గుండెలు ఈశ్వరుడికి కనపడాలి. అదే నేను ఉత్తర భారతదేశం వెళ్ళి మంచి చలికాలంలో ఏ కేదార్నాథో వెళ్ళి అభిషేకం చేస్తున్నాను అనుకోండి, బనీన్ వేసుకుని లాల్చీ వేసుకుని ఉన్ని కోటు వేసుకుని పైన మళ్ళీ ఒక శాలువా కప్పుకుని అభిషేకం చేసినా దోషం రాదు. ఒక దేశమునందున్న ధర్మము ఇంకొక దేశమునందు ఉండదు. నేను ఇంట్లో ఉంటే ఎంత పూజ చేస్తానో అందులో 10వ వంతు నేను పై ఊరు వచ్చినప్పుడు కూర్చుని చేస్తే చాలు. నేను ఎక్కడున్నానో అక్కడ 10వ వంతు చేస్తే చాలు. మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి, నేను ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎన్నో ఉపచారాలు చెయ్యవచ్చు. అన్నీ బయట ఎలా కుదురుతాయి? 10వ వంతు చేస్తే వాడి పూజ పూర్తి చేసినట్టే. దేశమును బట్టి ధర్మం మారుతుంది, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సూర్యోదయం ఇవ్వగానే సాధ్యమైనంత తొందరగా ఆ ఉపవాసాన్ని విరమణ చేసేయాలి. ద్వాదశి నాడు తినడం ధర్మం, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం. మారిపోయిందా లేదా కాలాన్ని బట్టి? అలాగే వర్ణమును బట్టి ధర్మం ఉంటుంది. ఇందాకనే మీకు చెప్పా, యజ్ఞోపవీతం ఉన్నవాడికి సంధ్యావందనం ధర్మం, యజ్ఞోపవీతం లేనంత మాత్రం చేత తక్కువవాడు కాడు. సూర్య నమస్కారం చేసి సూర్యస్తుతి జరిగితే చాలు, ఆయనకది ధర్మం. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, ఆయన ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చుని చదువుకోవలసిన విషయం మీద మాత్రమే దృష్టి పెట్టి ఉండడం ఆయన యొక్క ధర్మం. ఆయనకి ఉపవాసం లేదు. అది గృహస్థున్నాడనుకోండి, భార్యతో కలిసి సహజీవనం చేస్తాడు. ఆయన భవిష్యత్ కాలంలో అవసరము అని చెప్పి ఎన్నో సంభారములను తీసుకొచ్చి ఇంట్లో దాచుకుంటాడు, ఓ ఇల్లు కట్టుకుంటాడు. ఇవన్నీ నిర్వహించడానికి ఆయనకి అధికారం ఉంది. బ్రహ్మచారి గృహస్థులా ఉండడు, గృహస్థు బ్రహ్మచారిలా ఉండడు. బ్రహ్మచారి గృహస్థులా వానప్రస్థు ఉండడు. వానప్రస్థు భార్యని తీసుకుని అరణ్యానికి వెళ్ళి కుటీరం వేసుకుని తనలో తాను ఎప్పుడూ కూడా ఆత్మవిచారం చేస్తూ ఉంటాడు. పుణ్యకార్యాలు చేస్తూ ఎప్పుడూ భగవంతుణ్ణి చేరడానికి ప్రయత్నిస్తాడు. చిట్ట చివరిదైనటువంటి తురీయాశ్రమంలో ఇక దేనితోటి సంబంధం ఉండదు. నకర్మణ ప్రజయాధనీ త్యాగేనైకే అమృతత్వమానసు. తన వలన ఏ భూతమునకు కూడా అపకారము కలగకూడదని ప్రతిజ్ఞ చేస్తాడు. రాగద్వేషాతీతుడై కేవలము ఆత్మవిచారం చేస్తూ తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అగ్ని కార్యం చేయడం, యజ్ఞం చేయడం, యాగం చేయడం ఉండవు. అగ్ని సంబంధం ఉండదు కనుకనే సన్యాసి శరీరం పతనమైపోయిన తరువాత దహనం చెయ్యరు. భూమిలో పెట్టేసి తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. కాబట్టి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారిలా గృహస్థు బతకూడదు, గృహస్థులా వానప్రస్థు బతకకూడదు, వానప్రస్థులా గృహస్థు బతకకూడదు, గృహస్థులా బ్రహ్మచారి బతకూడదు. ఒకరిలా ఒకరు బ్రతకరు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోతున్నటువంటి ధర్మాన్ని పట్టుకునేటప్పుడు అవతలవాడి వలన యువతలవాడి ధర్మం మారదు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక మీతో దేశము అన్నాను చూడండి. దేశము అంటే మీరు ఎక్కడున్నారు అన్న దాన్ని బట్టి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రవచనం చేస్తున్నాను. ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం, మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే ప్రవచనం అంటారు. ప్రవచనం చేసేటప్పుడు నా బుద్ధికి తోచిన విషయాన్ని నేను ఎప్పుడూ చెప్పకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పాలి తప్ప అనవసరమైన విషయాన్ని కానీ, నా బుద్ధికి తోచిన విషయాన్ని కానీ, నేనిలా అనుకుంటున్నానని కానీ ఎప్పుడూ ప్రతిపాదన చెయ్యకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో అదే మాట్లాడాలి. మీ దగ్గరికి వస్తే శాస్త్రం మాట్లాడాలి. నేను దిగి నాకు ఇచ్చిన విడిదికి వెళ్ళిపోయాను అనుకోండి, నా భార్య ఎదురుగుండా, నా పత్ని ఎదురుగుండా నిలబడితే నాది భర్తృధర్మం, ఒక భర్తగా ప్రవర్తించాలి. నా కూతురు ముందు నించున్నాను అనుకోండి, పితృధర్మం. నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. నేను నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, ఉద్యోగి ధర్మం. నేను ఈ పట్టణంలో నిలబడ్డాననుకోండి, పౌరధర్మం. నేను ఎక్కడ నిలబడ్డాను, ఎవరి ముందు నిలబడ్డానన్న దాన్ని బట్టి నా ధర్మం మారిపోతూ ఉంటుంది. ధర్మము నిరంతరము మారుతూ ఉంటుంది. మారుతున్న ధర్మం శాస్త్రవిహితంగా పట్టుకోవాలి తప్ప అవతలవాడు అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉంటాను అనకూడదు. అప్పుడు ధర్మం కాదు.
అందుకే ధర్మము కర్తవ్యతారూపంలో ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా మన ఆర్షవాంగ్మయం పరిశీలించండి, బాధ్యత అన్న మాట మీకు కనపడదు, కర్తవ్యం. అందుకే రాముణ్ణి విశ్వామిత్రుడి నిద్ర లేపితే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం అంటే ఏమిటో తెలుసా? సూర్యోదయం అవుతోంది, అంతకన్నా ముందు అర్ఘ్యం ఇవ్వాలి. విశ్వామిత్రుడు లేచాడు, స్నానం చేశాడు, అర్ఘ్యం ఇచ్చేశాడు. రామలక్ష్మణులు ఇద్దరూ నిద్రపోతున్నారు. నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్పి నిద్ర లేపాలి తప్ప ఇంకొకలా నిద్ర లేపకూడదు. అందుకు చెప్తున్నాడు పూర్వా సంధ్యా ప్రవర్తతే. అదిగో సూర్యోదయం అవుతోంది, రామ లక్ష్మణ లేచి సంధ్యావందనం చేయండి. కర్తవ్యం దైవమాన్నికం, అది నువ్వు చెయ్యవలసింది, నేను చెప్పవలసింది. అక్కడతో నా కర్తవ్యం పూర్తయింది. ఒకవేళ రాముడు నిద్ర లేవలేదనుకోండి, ఇంకొక మాట చెప్తాడు విశ్వామిత్రుడు. అంతే తప్ప రాముడు చెయ్యలేదని విశ్వామిత్రుడు గుండెలు బాదుకోడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చెయ్యమనే చెప్తాడు రాముడికి. ఒకవేళ రాముడు ఇప్పటికీ చేయలేదనుకోండి, విశ్వామిత్రుడు కించిత్ బాధపడడు. రాముడు చేశాడనుకోండి, విశ్వామిత్రుడు పొంగిపోడు. తను చేయవలసింది చేశాడా, తను చెప్పవలసింది చెప్పాడా, అక్కడ వరకే. ఒక మాట చెప్తే వినలేదు, ఇంకో మాట చెప్తాడు, ఇంకో మాట చెప్తాడు, జీవితాంతం చెప్తాడు. చెప్పినందువల్ల మారారని పొంగిపోడు, చెప్పినందువల్ల మారలేదని కుంగిపోడు. తాను చెయ్యవలసింది చేస్తూ వెళ్ళిపోతాడు. దాన్ని కర్తవ్యం అంటారు. ధర్మము కర్తవ్య రూపంలో ఉంటుంది. ఇతరులను బట్టి కర్తవ్యం ఉండదు. మా నాన్నగారికి తమ్ముడంటే ఎక్కువ ఇష్టం అండి, నేనంటే ఇష్టం ఉండదండి. ఇంక నేను మా నాన్నగారికి ఎందుకండి కాళ్ళు పట్టడం, ఎందుకండి మా నాన్నగారిని మా ఇంటికి తీసుకురావడం, ఎందుకండి మా నాన్నగారిని గుడికి యాత్రలకి తీసుకెళ్ళడం, ఒకవేళ తీసుకెళ్ళినా అస్తమానం మా తమ్ముడినే పొగుడుతారండి ఆయన, ఇంకెందుకండి నాకు ఆయనతో. నీ తండ్రి ఎలా ప్రవర్తించాడన్నది చూసి నీ పుత్రధర్మాన్ని నువ్వు మార్చుకోకూడదు. ఆయన తండ్రి అంతే, నువ్వు నీ ధర్మాన్ని పాటించాలి. మా గురువు గారండి మీ గురువు గారిలా కాదండి అనకూడదు. ఆయన గురువు, నువ్వు శిష్యుడిగా ధర్మాన్ని పాటించాలి. ధర్మము ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి ఉండదు, చేసేవాడిని బట్టి ఉంటుంది. నేను చెయ్యాలి కాబట్టి చేస్తానంతే. ఇవాళ ఇంతమంది వచ్చారని ప్రవచనం ఒకలా, ఒక్కడే వస్తే ఒకలా నేను చెప్పకూడదు. నేను ప్రవచనం చేసేటప్పుడు ప్రవచనం అంతే, అది నా కర్తవ్యం. ఎంతమంది వింటున్నారంటే చెప్తే వాడు అసలు ప్రవచనం చేయడానికి పడికిరాడు. ఎంతమంది వింటున్నారు అన్నదాన్ని బట్టి చెప్పవలసి వస్తే ఆదిత్య హృదయం ఒక్క రాముడికి అగస్త్యుడు చెప్పకూడదు, భగవద్గీత అర్జునుడికి ఒక్కడికి కృష్ణుడు చెప్పకూడదు, భాగవతాన్ని శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఒక్కడికి చెప్పకూడదు. ఓ 20,000 మంది ఉంటే సభకొస్తాననాలి. కానీ అలా అనలేదు. తన కర్తవ్యం తాను నిర్వహించాలి. ఇప్పుడు మీరు బాగా పట్టుకోండి, ధర్మ నిర్వహణ యందు అవతల వారిని బట్టి ఉండదు, తనని బట్టి ఉంటుంది. నేను నా ధర్మం చేసుకెళ్ళిపోతానంతే. ఇందులో ఈ దేశంలో ఒక అద్భుతం ఉన్నది. మామూలుగా సామాన్య ధర్మాలు విశేష ధర్మాలు ఉంటాయి. ఈ దేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పతివ్రతా ధర్మం అని ఒక ధర్మం ఉంది. ఆ ధర్మము చేత స్త్రీలు పతివ్రతలై ఏ స్థితికి వెళ్ళారంటే ఏ పురుషుడికి అందనంత స్థాయికి పైకెక్కిపోయారు. మీరు ఆ కోణంలో ఆలోచించినప్పుడు నిజంగా వాళ్ళు పొందినటువంటి స్థాయి ఏ పురుషుడు అందుకోలేకపోయాడు, అంత పైకి ఎక్కిపోయారు వాళ్ళు. పతివ్రతా ధర్మము అన్న మాటకు అర్థం ఏంటంటే పతి యొక్క గుణ విశేషంతో కానీ ఆయన యొక్క లోటుపాట్లతో కానీ ఆమెకు సంబంధం ఉండదు. ఆమె భర్తని పరదైవంగా భావించి తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతుందంటే. నేను ఇందాక మీతో మనవి చేశానే, నా కర్తవ్యం నేను చేస్తున్నానా లేదా అంతవరకే. అందులో రాగద్వేషాలుండవు. అవతల వారిని బట్టి అన్న మాట ఉండదు. ఇంకా మా నాన్నగారు అలాంటి ఆ మాట లేదు, మా గురువు అలాంటి మాట లేదు, మా ఆవిడిలా అటువంటి మాట లేదు, మా అన్నగారు అలాంటి వాడు ఆ మాట లేదు. నేను తమ్ముణ్ణి, అన్నయ్యకి నమస్కారం చేస్తా, మా పొలంలో పండింది అన్నయ్యకి పట్టుకెళ్ళి ఇస్తా, మా వదిన నన్ను చూసేటప్పటికి ఇలా మొహం ముడుచుకుంటుంది అనవసరం, మా వదిన నన్ను చీత్కరించి వెళ్ళిపోతే మా వదిన నడిచిన చోట నమస్కారం చేసి వెళ్ళిపోతా. నా ధర్మం నేను చేసేస్తానంతే. అవతల వారు చీత్కరించిన నాకు సంబంధం లేదు. ఆమె నా వదిన, నా తల్లితో సమానం, నమస్కరిస్తాను. నా తల్లి నన్నెంత నింద చేసినా ఆశీర్వచనం, నా తమ్ముడిని ఎంత పొగిడినా ఆమె నాకు నమస్కార యోగ్యురాలు.
అంతే. ఆమె ఎటువంటిది నాకు సంబంధం లేదు, ఆమె పట్ల నేను ఎలా ఉండాలి అదొకటే నాకు కావాలి. ఇది పరమాద్భుతమైనటువంటి ఉపాసన చేశారు ఈ దేశంలో కొంతమంది స్త్రీలు. భర్త దైవం, దైవస్వరూపమైనటువంటి భర్తని దైవంగానే భావించారు. అందుకే ధర్మశాస్త్రంలో ఒక విశేషం ఉంది. పురుషుడు పూజ చేశాడు అనుకోండి, పురుషుడు భగవన్నామం చెప్పాడు అనుకోండి, పురుషుడు గోదానం చేశాడు అనుకోండి, పురుషుడు గృహదానం చేశాడు అనుకోండి, లవణదానం చేశాడు అనుకోండి, సగం ఫలితం భార్యకి వెళ్ళిపోతుంది. కానీ ఆమె రామనామం చెప్పింది అనుకోండి ఓ అరగంట సేపు, అందులో సగం మాత్రం భర్తకి ఇవ్వరు. అందుకే 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనివ్వండి అంటారు. ఎందుకో తెలుసా? పరమ భాగవతోత్తముడైనటువంటి వాడి చెయ్యి పట్టుకున్నటువంటి ఇల్లాలు ఎవరుంటుందో, ఏ కారణం చేతనైనా వాళ్ళిద్దరూ ఒక్కసారి శరీరాన్ని వదిలేశారనుకోండి, నిజానికి ఆయన ఖాతాలో కన్నా ఆవిడ ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన చేసిన ప్రతి దాంట్లో సగం ఆమెకి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఆయనకు వంట చేసి పెడుతూ రామనామం చెప్పుకుంది, నీకన్నీ చేస్తూ రామనామం చెప్పుకుంది, నీకెందుకు ఆ ఫలితం? ఇవ్వరు, ఆమె ఖాతాలోనే వేస్తారు. ఆమెకు అధికం. ధర్మం అంతే. పతివ్రత అన్న మాటకు అర్థం ఏంటంటే పతినే దైవంగా భావన చేస్తారు. ఆయనకి చేసిన సేవ ఈశ్వరుడికి చేసిన సేవ. ఆయనకి వండి పెట్టిన పలహారం బాలభోగం, ఆయనకి వండి పెట్టినటువంటి అన్నం మహానైవేద్యం, ఆయనకి కాళ్ళు పట్టడం పరమేశ్వరుడి కాళ్ళు పట్టడం, ఆయనకి పాట పాడడం ఈశ్వరుడి ఏకాంత సేవలో కీర్తన చేయడం. కొందరు మహాతల్లులు అలా భావన చేశారు. అలా అందరూ చెయ్యాలా చెయ్యక్కర్లేదా అనేటటువంటి దాన్ని చర్చ చేసి మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను. కానీ ఈ దేశ వైభవం గురించి చెప్పడం నా హక్కు, అందుకని ప్రస్తావన చేస్తున్నాను. అలా ఉపాసన చేసినటువంటి పతివ్రతామ తల్లులు పరమాద్భుతమైన స్థాయిని చేరిపోయారు. వాళ్ళు పొందిన శక్తి అంతా ఇంతా కాదు. మీకు ఉదాహరణ చెప్పవలసి వస్తే, శ్రీరామాయణంలో అనసూయమ్మ కనపడుతుంది. ఆమెని పరిచయం చేశాడు అత్రి మహర్షి. రామచంద్రమూర్తికి, సీతమ్మకి, లక్ష్మణస్వామికి పరిచయం చేశాడు. వెళ్ళగానే ముందు అత్రి కనపడ్డాడు, అనసూయమ్మ కనపడలేదు. కనపడకపోతే ఆయన అన్నాడు, ఓ రామ, నా భార్య అనసూయ పరమ ప్రఖ్యాతి వహించింది. ఆమె మహాపతివ్రత, ఆమె అనన్యమైనటువంటి తపస్సు చేసింది. ఎంత గొప్ప తపస్సు చేసిందో తెలుసా? 10 సంవత్సరముల పాటు ఈ భూమి పంట పండకపోతే తన తపశ్శక్తి చేత మూలములను సృష్టించి ఆమె జనులను పోషించింది. ఆమె సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపేసింది ఒకప్పుడు, వేరొక సాటి పతివ్రత సుమతి కోసం. అందుకే మీరు చూడండి, కొన్ని కథలు చదువుతున్నప్పుడు విచిత్రంగా ఉంటాయి. ఈమె ఆయన అంత సేవిస్తుంది, కుష్ఠరోగి. ఆయన ఇంత ఈవిడితో సేవ చేయించుకుని ఒక వేశ్య పొందు కావాలన్నాడు, ఈవిడ బుట్టలో పట్టుకెడుతుంది. వినడానికి అసహ్యంగా లేదు? ఆయన దుర్మార్గుడు కావచ్చు, ఆమె నాకు దైవమని ఉపాసన చేసింది. ఆమె ధర్మం ఆమె నెరవేర్చిందంతే. ఆయన ఏమైపోయాడు మనకు అనవసరం, ఆమె మాత్రం మహాతల్లిగా నిలబడిపోయింది. అది ఈ దేశం యొక్క వైభవం. ఈ దేశంలో ఆ స్థాయిని పొందారు. అందుకని అనసూయమ్మ గురించి చెప్తాడు అత్రి. చెప్తూ ఒక మాట అన్నాడు, ఈమె యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? ఈమె చాలా విశేషాన్ని పొందింది. ఈమె వృద్ధాం, మహావృద్ధురాలు. అరటి చెట్టు గాలికి ఎలా ఊగిపోతుందో అలా ఊగిపోతోంది. ఇప్పుడు మనిషి నిలబడలేదు. కానీ అక్రోధనాం సదా, ఆమె ఎన్నడూ క్రోధాన్ని పొందదు. అసలు ఆమె జీవితంలో ఆమె కోపమును పొందుట అన్న మాట లేదు. సాధ్యమా? అసలు అలా ఉంటుందా? కోపం పొందకుండా ఉండగలమా? అంటే ఆమె సాధించింది. ఎందువల్ల సాధించగలిగింది అంటే, స్వామి హనుమ సుందరకాండలో మాట్లాడతారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ అంటారు. నిజానికి క్రోధము వలన ఈ లోకంలో ఏదీ సాధించలేడు. సాధన చెయ్యగా 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 ఒక్క విషయం అర్థమవుతుంది. కోపాన్ని గెలవడానికి 2 మార్గాలు చెప్తుంది శాస్త్రం. నువ్వు అవతల వారి మీద కోప్పడదలుచుకున్నావు. దేనికి కోప్పడాలనుకుంటున్నావు? అవతల వాళ్ళు తప్పు చేశారు, అవతల వాళ్ళు తప్పు చేశారని నీకు అనిపించింది, నువ్వు కోపం పెంచుకున్నావు. మంచిదే. నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? నువ్వెప్పుడూ తప్పు చేసి ఉండకపోతే నువ్వు కోప్పడు. త్రికరణ శుద్ధిగా పరిశీలిస్తే నేను ఇప్పుడు తప్పు చేయకుండా ఉన్నానా?
ఎప్పుడో అప్పుడు తప్పు చేశానుగా, మరి ఇంకొకటి తప్పు చేసినప్పుడు కోప్పడే అధికారం నాకెక్కడుంది? కాబట్టి కోప్పడను, చెప్తాను తప్పండి, అలా ఎందుకు చేశారు, అలా చేయకుండా ఉండాల్సిందని చెప్తాను అభిప్రాయం, అంతే, అంతవరకు. 2, కోపము చేత సాధించినది తాత్కాలికము, ప్రేమ చేత సాధించినది శాశ్వతం. నేను కోపంతో అవతల వారిని ధిక్కరించి శాసించి మాట్లాడాననుకోండి, నాకు వశవర్తి అయి ఏదో తాత్కాలికంగా ఆయన మనసు మారి కొద్దిగా ఏదో నేను అనుకున్నట్టు చెయ్యొచ్చు. కానీ నేను పరమ ప్రేమతో ఆయనకి నా మనస్సు ఇలా చేస్తే బాగుంటుందని అనిపిస్తోందన్న ప్రతిపాదనని అందించాననుకోండి, అప్పుడు ఆయన సావధానంగా విని నిజమే, పాపం ఆయన చెప్పింది తప్పే ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తారు. ప్రేమతోటి సాధించినది శాశ్వతం, కోపము చేత సాధించినది తాత్కాలికం. అందుకే కోపము వలన ప్రయోజనము లేదు, కానీ అసలు ప్రయోజనము లేనిదైతే ఈశ్వరుడి సృష్టిలో దానికి విలువ లేదు, స్థానం లేదు. మరెందుకు సృష్టించినట్టు అంటే అది కార్య సాధనకి ఒక ఉపకరణం. నేను పూజ చేసుకుంటుంటే ఇంటికి వచ్చిన కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు పెద్ద గొడవ చేస్తున్నారు అనుకోండి, ఏదో సంతోషంగా కేరింతలు కొట్టుకుంటాను, ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలా? నేను ఒక్కసారి లేచి వచ్చి అంటాను, ఏమనలేదు, కోపంగా ముఖం పెట్టి అతను పూజ చేసుకుంటుంటే ఏమిట్రా, అందరూ నిశ్శబ్దమై, బాబాయ్ నాన్నగారు కోపడ్డారు, నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, ఆయన వచ్చేసే వరకు ఏమనకండి అంటారు. మళ్ళీ నేను వెళ్ళి పీట మీద కూర్చుని ఆచమనం చేశాననుకోండి, వదిలిపెట్టేయాలి. ఏదో రస్త్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము ఒంటికి కుబుసం పుట్టుకొచ్చినప్పుడు ఆ కుబుసాన్ని పాము ఎలా వదిలేస్తుందో అలా వదిలేయాలి ఆచమనం చేసి. మళ్ళీ ప్రశాంతంగా భగవంతుని యందు మనసు పెట్టాలి. ఆ ప్రసాదం పట్టుకొచ్చి పిల్లలందరికీ పెట్టినప్పుడు సంతోషంగా పెట్టాలి. అంతేగాని ఊగిపోతూ పూజ చేసి ఊగిపోతూ వచ్చి మళ్ళీ పావుగంట అయిపోగానే